మిత్రులు అడుగుతున్నారు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కు కారణాలు ఏంటి, వీటి కాజెస్ ఏమిటి, వీటి ట్రీట్మెంట్లు ఏమిటి. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఎరెక్షన్ అంటే స్తంభంలాగా నిలువుగా ఉండడం, డిస్ఫంక్షన్ అంటే సరిగా లేకపోవడం. సో మగవాళ్ళ అంగం గట్టిగా నిల్చోలేకపోవడాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దీని సైజు పెరగచ్చు, దీని లెంత్ పెరగచ్చు, కానీ ఇలా కిందికి వేలాడుతున్నది అనుకోండి, దీనికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఇది అమ్మాయి లోపలికి ఎంటర్ కాలేదు, అమ్మాయికి టచ్ కాగానే ఇలా వంగిపోతుంది. ఇప్పుడు దీని సైజు ఒకవేళ చిన్నగానే ఉండొచ్చు, కానీ ఇది హార్డ్గా ఉన్నప్పుడు ఇది లోపలికి ఎంటర్. దీనికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదు. ఇందాక చూపెట్టిన మోడల్కి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కు కారణాలు చాలా ఉంటాయి. సైకిల్ టైరు 24 గంటలు మెత్తగానే ఉంటుంది, దాంట్లోకి గాలి ప్రవేశించినప్పుడు అది గట్టిపడుతుంది. మగవాళ్ళ అంగము 24 గంటలు మెత్తగానే ఉంటుంది, దానిలోకి రక్తం ప్రవేశించినప్పుడు అది గట్టిపడుతుంది. ఈ వేలు 24 గంటలు గట్టిగానే ఉంటుంది. దీంట్లో భగవంతుడు పుట్టుకతోనే చిన్న చిన్న బోన్స్ పెట్టారు కనుక ఆ బోన్ ఎఫెక్ట్ వల్ల ఇది హార్డ్గా ఉంటుంది. ఈ హార్డ్నెస్ సఫిషియెంట్గా ఉండాలి ఒక పాయింట్. రెండవది, కొద్ది నిమిషాలన్నా అది ఉండగలగాలి. రక్తం స్పీడ్గా రావాలి, సరిపోయినంత రక్తం రావాలి, వచ్చిన రక్తం వెళ్ళిపోకుండా అక్కడ కొద్ది నిమిషాలు ఉండాలి. ఈ రెండు ఫ్యాక్టర్స్, రక్తం రావాలి, రక్తం ఉండిపోవాలి, తర్వాత కొద్ది నిమిషాల తర్వాత అది మళ్ళీ విడ్రా అయిపోయి వెళ్ళిపోవాలి. ఇలా వచ్చిన రక్తాన్ని వెళ్ళిపోకుండా ఉండేందుకోసమని భగవంతుడు మేల్ ఆర్గన్లో ఒక స్పాంజ్ పెట్టాడు. కార్పొరా క్యావర్నోజా అనే దానికి పేరు. దాంట్లో మజిల్ ఉండదు, సైనసాయిడ్స్ అని రక్తనాళాలు చిన్న చిన్నవి ఉంటాయి. ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే 1000 సార్లు మనం డంబెల్ అంటే ఇక్కడ బైసెప్స్, ట్రైసెప్స్ ఇవన్నీ కనబడతాయి. మరి 1000 సార్లు శృంగారం చేసినా పినిస్ సైజ్ పెరగదు, పినిస్ లెంత్ పెరగదు. కనుక ఇది మజిల్ కాదు కనుక దానికి గ్రోత్ ఉండదు.